సచివాలయం ఏదైతే ఉందో మా ఊర్లో స్టార్ట్ అవ్వాల్సింది తీసుకెళ్ళి చాలా సచివాలయం ఏదైతే ఉందో పెట్టాల్సిన చోట పెట్టకుండా వేరే ఊర్లో తీసుకెళ్లి పెట్టారు. అలాగే ఇప్పుడు నిర్మాణం అంటే పై అసలు ఫ్లెక్స్ వచ్చింది. వాళ్ళు ఏదైతే అంతా కూడా కంప్లీట్ గా పోయి పొలాలు ఇసుక రెండు ఒకటైపోయి ఆ వాళ్ళ కనీసం ఇప్పుడు బండ్లు రావడానికి లేదు. మామూలుగా అయితే ప్రభుత్వ వెహికల్స్ అన్ని కూడా ఏదైతే ఇలా వచ్చే ఏదైతే ఉన్నారు వీళ్ళు ఆ రోజు అసలు ఈ ఊర్లో ఉండే వాళ్ళ అసలు ఒక కానీ మామూలుగా జరగలేదు సార్. మానవ తప్పిదం వల్ల జరిగింది. ఇంకోటి మాట్లాడి దయచేసి ఆరోగ్యం దయచేసి మాట్లాడుతున్నా. దయచేసి ఆరోగ్యం ఒక నిమిషం ఉన్నాడు మాట్లాడతాను. ఇది సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అని నాకు అవసరం. కానీ ఈ రూటు మళ్లించారు అంటే నేను జరిగి చూద్దామని చెప్పి నాకు మందపల్లిని తీసుకురావాల్సింది. మరి ఎక్కడ ప్లానింగ్ లో ఇసుక మ్యాట్లు ఎలా ఉన్నాయి, ఇలా కొట్టుకుపోయింది, ఇవన్నీ నేను చూడాలనుకున్నా. నేను చెప్పిన ద్వారా పట్టుకున్నాను. అది నేను అర్థమైంది నాకు మీ వేదన. మన అన్నమ్మకి అందరికీ ప్రజలందరికీ చెప్పండి, నా తరపు నుంచి క్షమాపణ చెప్పండి. నేను చూసుకోలేకపోయాను. అది ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇందాక చెంగలనాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా చెప్పారు. కేవలం దాన్ని వరద శిక్ష మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి ఆయన